బీరకాయ పన్నీర్ ఫ్రై నేను చేసినట్టు చేయండి ఫ్రెండ్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. నేను చేసినట్టు చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ గురించి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది బీరకాయ పన్నీరు ఫ్రై చేస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే ఇలా సన్నగా తరుముకొని అయితే పెట్టుకున్నా. బీరకాయ కూడా ఇలా సన్నగా తరుముకొని అయితే ఫ్రెష్గా కడిగి అయితే పక్కన పెట్టుకుందాం. పెట్టేసిన స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం. పన్నీర్ వేసుకుందాం. నేనైతే ఇలా చేసుకొని అయితే పెట్టుకున్నా. వేగినట్టు ఉంటుందని నేనైతే ఫస్ట్ పన్నీర్ వేసేసిన. ఇలా పన్నీర్ అయితే పక్కన వేసుకుందాం. మంచిగా మగ్గుతుంది కాబట్టి ఇలా పన్నీర్ వేయించుకొని ఇందులో మనము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కలుపుకుందాం. పన్నీర్ తోటే కలుపుకోవాలి. ఆనియన్స్, సగం టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ఫ్రెష్గా కడుగుతున్న బీరకాయ వేసుకోవాలి. బీరకాయ వేసి మంచిగా కలుపుకోవాలి. మన పన్నీరు బీరకాయ మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ నేనైతే మాకు రుచికి సరిపడంత కారం వేశాను. 2 స్పూన్ల అయితే సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత మనకు బీరకాయ ఉడికినంత అయితే కొద్దిగా ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ ఉడికిన దాకా మూత పెట్టుకుందాం. చూద్దాం ఉడికిందో లేదో. చూడండి ఫ్రెండ్, ఎంత బాగా అనిపిస్తుందో. మన బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మన పన్నీరు బీరకాయ ఫ్రై అయితే మీకు నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.